హేటు పెంచింది. సింగరేణిని అమ్ముతున్నారని కాపాడుకునేది బీఆర్ఎస్ మాత్రమేనని కేటీఆర్ అన్నారు. దీనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. లాభాల్లో ఉన్న సింగరేణిని దివాలా తీయించి అప్పుల్లో ముంచిందే కేసీఆర్ అని తీవ్ర విమర్శలు చేశారు. ఉద్యోగులను కేసీఆర్ కుటుంబ సభ్యులు తమ ఇళ్ల చుట్టూ తిప్పుకున్నారని విమర్శించారు. సింగరేణిని బతికించే బాధ్యత బీజేపీ తీసుకుంటుందన్నారు. ఇక మరోవైపు కొత్త గనులు తీసుకోకపోతే సింగరేణి మూతపడే పరిస్థితి ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ఇంతకీ సింగరేణిని అప్పుల్లో ముంచిందెవరు? మితిమీరిన రాజకీయం జోక్యం చేసుకున్నదెవరు? సిరిల మాగాణిలో ఆర్థిక విధ్వంసానికి కారకులెవరు? దీనిపై ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. ఇక్కడ డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు తెలంగాణ విఠల్ గారు, అనలిస్ట్, అదేవిధంగా కపిలవాయి దిలీప్ కుమార్ గారు కాంగ్రెస్ నుంచి, దేవి ప్రసాద్ గారు బీఆర్ఎస్ నుంచి, అలాగే రాకేష్ రెడ్డి గారు బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే. ముందుగా విఠల్ గారు నమస్కారం అండి, మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. విఠల్ గారు, అంటే సింగరేణి విషయంలో మితిమీరిన రాజకీయ జోక్యం అవసరం అంటారా? అంటే ఇది సింగరేణిపై ఏ మేర ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? ముందుగా ప్యానెల్లో నాతో పాటు హాజరైన దేవి ప్రసాద్ గారికి, రాకేష్ రెడ్డి గారికి, ప్యానలిస్టులందరికీ హృదయపూర్వక అభినందనలు. దిలీప్ సార్ కూడా ఉన్నట్టున్నారు. అంటే ప్రధానంగా మా సొంత ఊరు కొత్తగూడెం అండి. నేను చదువుకుంది కూడా సింగరేణి స్కూల్లోనే, చిన్నప్పటి నుంచి కూడా రామవరం సింగరేణి హై స్కూల్లో. సింగరేణి కంపెనీకి ఉన్న చారిత్రాత్మక నేపథ్యం 135 సంవత్సరాల చరిత్ర. భారతదేశంలో నుంచే మొట్టమొదటిసారి లండన్ స్టాక్ మార్కెట్ లో లిస్టింగ్ అయింది బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు. సింగరేణి అనేది తెలంగాణకి కొంగు బంగారం అంటాము. సింగరేణి అనేది గుండెకాయ లాంటిది. ఇలా ఉమ్మడి జిల్లాలు దాదాపు వరంగల్, ఖమ్మం, ఆదిలాబాదు తీసుకుంటే దాదాపు ఒక 10-15 నియోజకవర్గాల్లో దీని ఇంపాక్ట్ ఉంటుంది. సింగరేణి అనేది ప్రభుత్వ రంగ సంస్థ, లాభాల కోసం పెట్టింది కాదు. బొగ్గు వెలికి తీయడం, నల్ల బంగారానికి వెలికి తీయడము, కరెంటు, ముఖ్యంగా థర్మల్ పవర్ లో కీలకమైన బొగ్గును వెలికి తీయడము పబ్లిక్ సెక్టార్ యూనిట్లుగా ప్రారంభమైంది. ఈ ప్రైవేటు వేలం వేయడం అనేది వాస్తవానికి గత చరిత్ర తీసుకుంటే మనకి ఇందిరాగాంధీ హయాంలో ప్రైవేట్ సంస్థలన్నిటి కూడా జాతీయ చేసేవాళ్ళు. కానీ రాను రాను ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తున్నట్టుంది. సోనియా గాంధీ హయాంలో కూడా, యూపీఏ ప్రభుత్వ హయాంలో మన దాసరి నారాయణరావు గారు, మన తెలుగువారే, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా జిందాల్ కంపెనీ వేలంలో పాల్గొనడం జరిగింది. ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు. దీని మూలాలకు వెళ్తే మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణలు పెట్టినప్పుడు కూడా బొగ్గు గనులు వేలం వేయడం అనేది ఉంది. కాకపోతే గత 2015లో కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాన్ని సవరించింది. బొగ్గు గనులు ప్రాఫిట్ మేకింగ్ ఇన్స్టిట్యూట్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వ బాధ్యత కాదు, బిజినెస్ అనేది ప్రభుత్వం చేయదు అని చెప్పి వాళ్ళు ఒక పాలసీ మ్యాటర్ తీసుకున్నారు బీజేపీ వాళ్ళు. గతంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం దాసరి నారాయణరావు గారు బొగ్గు గనులు వేలం వేసినప్పుడు జిందాల్ కంపెనీ పార్టిసిపేట్ చేయడము, ఆ స్కామ్ వల్ల, బొగ్గు గనుల స్కామ్ వల్ల దాసరి నారాయణరావు గారు మంత్రి పదవి పోవడము ఒక రకంగా యూపీఏ 2 కూడా ఒక మాయని మచ్చలాగుంది. ఇప్పుడు సింగరేణి విషయానికి వస్తే ఈ మొన్న దాదాపు 10వ రౌండ్ లో దాదాపు 60 దేశవ్యాప్తంగా ఉన్న 60 బొగ్గు బ్లాక్లను వేలమేయడం జరిగింది. గతంలో కూడా తెలంగాణలో ఉన్న బొగ్గు గనులు వేలం వేస్తే కూడా ఎవరు పార్టిసిపేట్ చేయలేదు. ఇక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వం నిర్బద్ధంగా తిరస్కరించింది. ఎట్టి పరిస్థితుల్లో సింగరేణిని వేలమేయము, ఒకవేళ వేలంలో ఎవరైనా పాల్గొన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరించదు, మీరు బొగ్గు ఎట్లా తవ్వుకుంటారు అని చెప్పి నిరసన వ్యక్తం చేయడంతో గతంలో బొగ్గు పనులు దక్కించుకున్న కంపెనీ కూడా ఎటువంటి నిల్వలు వెలకి తీయలేకపోయింది. ఉదాహరణకు మనకు తీసుకుంటే గతంలో ఒక బొగ్గు గని దక్కించుకున్నది అరవిందో ఫార్మా కంపెనీకి చెందిన శరత్ చంద్రారెడ్డి గారు. కొయ్యగూడము గతంలో సత్తుపల్లి దగ్గర ఒక శ్రావణపల్లిలో ఏదో దక్కించుకున్నా కూడా వాళ్ళు తీయలేకపోయారు. మళ్ళీ ఇప్పుడు 10వ రౌండ్ లో మన తెలంగాణ ముద్దుబిడ్డ అయిన కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే బొగ్గు గనులు వేలమేయడం, అది హైదరాబాద్ నుంచే 10వ రౌండ్ జరగడము. దీనిలో 60 బొగ్గు బ్లాకులను వేలమేయడం జరిగింది. కిషన్ రెడ్డి గారు కూడా తన పాదయాత్రలో, కిషన్ రెడ్డి గారు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు కార్మికుల మనోభావాలు, కార్మిక కష్టాలు తెలిసిన వ్యక్తి. ఈ రోజు తెలంగాణలో ఒక్క బొగ్గుగానే, మిగతా రాష్ట్రాల్లో 5-6 ఉంటే తెలంగాణ రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ కొయ్యగూడెం గాని శ్రావణపల్లి గాని ఉన్నట్టుంది. దానిలో అంటే ఒక బొగ్గు గానితో టెస్ట్ చేస్తున్నారు తెలంగాణ ప్రజలు ఏ విధంగా దీనికి రియాక్ట్ అవుతారు, అదే విధంగా కార్మిక సంఘాలు ఏ విధంగా రియాక్ట్ అవుతాయని. మరి శరత్ చంద్రారెడ్డి గారి కంపెనీకి ఏ విధంగా గతంలో ఆ బొగ్గు గని వచ్చింది, దాన్ని ఎందుకు తవ్వలేకపోయారు, తర్వాత ఇంకో బొగ్గు గని ఎట్లా వచ్చింది, అవన్నీ కూడా మనం డీటెయిల్ గా చర్చిద్దాము. ఒకటి, ప్రభుత్వ రంగ సంస్థ, లాభాల్లో ఉన్న సంస్థని ప్రైవేట్ వాళ్ళకు అప్పగించడం అంటే ప్రైవేట్ వాళ్ళు లాభాల కోసమే పనిచేస్తారు. అది ఎవరైనా కూడా
నష్టాల్లో ఉన్న సంస్థను తీసుకొని వాళ్ళు లాభాల్లోకి తీసుకురారు, లాభాల్లో ఉన్న సంస్థనే లాభాల్లో తీసుకుంటున్నారు. ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు కానీ, బొగ్గు మైనింగ్ రీసెర్చ్ కానీ, రైల్వే లైన్స్ కానీ, బ్లాకులు కేటాయించడము, బంకర్లు కేటాయించడం. ఉదాహరణకి సత్తుపల్లి నుంచి కొత్తగూడెం వరకు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సింగరేణి సంస్థ సొంతంగా రైల్వే లైన్లు వేసింది. దానికి సర్వే చేయడానికి కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టింది. అంతా రెడీగా ఉన్న దాన్ని ప్రైవేట్ వాళ్ళు వచ్చి టన్నుకి 4,000 రూపాయలు ఉంటే వాళ్ళు బహిరంగ మార్కెట్ లో 18,000 వరకు అమ్ముతారు. ఇది అల్టిమేట్ గా ప్రజల మీద భారం పడుతుంది, టన్ను కాస్ట్ పెరుగుతుంది, పవర్ ప్రొడక్షన్ కాస్ట్ కూడా పెరుగుతుంది. కాబట్టి దీనివల్ల ప్రజలు నష్టపోతారు, సింగరేణి ఉద్యోగులు నష్టపోతారు, కార్మికులు నష్టపోతారు, ప్రైవేట్ వ్యక్తులు లాభపడతారు. మరి ఇది ఎవరికి లాభం చేయడానికి ఈ విధానం తీసుకొస్తున్నారో మనము డీటెయిల్ గా తర్వాత డిస్కస్ చేద్దాం. రైట్. రాకేష్ రెడ్డి గారు నమస్కారం అండి. రాకేష్ రెడ్డి గారు సార్ అన్మ్యూట్ చేసి మాట్లాడరా? అందరికి నమస్కారం అండి. రాకేష్ రెడ్డి గారు అంటే ఎవరైనా కేబినెట్ మంత్రిగా కొత్తగా ఎన్నికైతే ఏదో కంపెనీలో ఒకటే ప్రాజెక్టు తీసుకురావాలి కానీ ఇలా అమ్మడం ఏంటని కేటీఆర్ గారు మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు, ఏం చెప్తారు? కేటీఆర్ సంగతి తర్వాత చెప్తాం కానీ ఏమేమి చేసిండు 2014 ఏప్రిల్ నుంచి ఆ కుటుంబం ఎన్ని వేల కోట్ల అప్పు చేసింది, టీఎస్ మొత్తం ఎన్ని రకాల టీఎస్ జన్కు అప్పు ఉంది, సింగరేణిని 3,500 కోట్ల డిపాజిట్స్ ఉన్న సంస్థను ఏ రకంగా విధ్వంసం చేసింది ఆ కుటుంబం రాజకీయ జోక్యం చేసుకుని కేటీఆర్ సంగతి తర్వాత చెప్తాం. కానీ ఇప్పుడు సోదరుడు విఠల్ మాట్లాడినట్టు ముఖ్యంగా దీంట్లో ఇద్దరు నాకు ఇష్టపడిన నాయకులు డిబేట్ లో ఉన్నారు కాబట్టి దిలీప్ అన్న గారు అండ్ దేవిప్రసాద్ గారు అందరూ పెద్దవాళ్ళే కాబట్టి దయచేసి ముందుగా మనం భారతదేశంలో ఉన్నామని ఆలోచించుకోవాలి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కాదు, ప్రత్యేక దేశం కూడా కాదు, ప్రత్యేక దేశం కాదు. ఇక్కడ ఇంతవరకు ఒక సింగరేణి గురించి కాదు యాక్షన్. ఇప్పటి వరకు సుమారు 107 బొగ్గు గనులు వేలేసాం 9 రౌండ్లలో, సుమారు 37,000 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రతి రాష్ట్రానికి ఏ రాష్ట్రంలో అయితే బొగ్గు గనులు ఉంటాయో ఆ వేలం వేస్తామో దాంట్లో 14% రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వెళ్తుంది, కేంద్ర ప్రభుత్వం 1 రూపాయి కూడా రాదు. దీంట్లో ఏదేదైతే లొసుగులు ఉన్నాయి, సంవత్సరాల తరబడి గత ప్రభుత్వాలు ఏ రకంగా ధ్వంసం చేసినాయి, ఏ రకంగా దోపిడీ చేసినాయి, ఇవన్నీ వ్యవస్థలని ప్రక్షాళన చేసి ఏం కాదండి అది సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా పారదర్శకంగా చేయమన్నప్పుడు ఒక ప్రాసెస్ తయారు చేశారు. దీని ఏదో తెలంగాణ ప్రత్యేక దేశం అయినట్లు ప్రతి ఒక్కరు ఏదో ఒక రకంగా మాట్లాడితే కరెక్ట్ కాదు. దీంట్లో ఏదైనా తప్పులు ఉంటే దాని గురించి మాట్లాడరు. రెండోది సింగరేణి కూడా ఒక పోటీతత్వం అలవర్చుకోవాలి. దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా 49% ఉంది. ఇదేదో రాజకీయ విమర్శలు తప్ప ఏం లేదు దీంట్లో. డైరెక్ట్ సింగరేణి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు సింగరేణి కూడా మనం లెటర్ రాసింది ఆల్రెడీ. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు ఏదైతే టెండర్స్ బిడ్డింగ్ చేశారో దానికి అదనంగా మేము 5% యాడ్ చేస్తామని అట్లాంటి పోటీతత్వం పెంచి ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఎయిర్ ఇండియన్ ఏం చేశారండి, 54,000 కోట్ల అప్పులు చేశారు. ఏం చేయమంటారు? పేద ప్రజల డబ్బంతా తీసుకెళ్లి ఎప్పుడు ఇట్లాంటి ప్రభుత్వ రంగ సంస్థల మీద పోతూనే ఉండాలి. ఇట్లా ఇది కూడా ఇప్పటికే ఏ రకంగా ఉన్నదో తర్వాత ఇప్పుడు దీని ఆర్థిక పరిస్థితి చూడండి. కేంద్ర ప్రభుత్వం 49% ఉంది. కాబట్టి సింగరేణి వల్ల వేలంల వల్ల 1 రూపాయి కూడా నష్టం ఉండదు ప్రజలకు. ఇదొక ఏ రకంగా అయితే ఇంకా మంచి ఆదాయం రావడమే కాదు, పోటీతత్వం పెరుగుతుంది, సింగరేణి కూడా ఇంకా లాభాలు పెరుగుతాయి. రైట్. దేవిశ్రీ ప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్కారం. శ్రీ కాదు దేవి. సారీ దేవి ప్రసాద్ గారు. సారీ అంటే కేసీఆర్ గారు సీఎం గా ఉన్నప్పుడే కేంద్రం సింగరేణి గనుల్ని వేలం వేసింది, 2 ప్రైవేట్ కంపెనీలకు అప్పగించింది, నిజం కాదంటారా? గుడ్ మార్నింగ్ మిత్రులు విఠల్ గారికి, శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారికి, అన్న దిలీప్ అన్నకి నమస్కారం. అంటే ఇక్కడ ఇది ప్రత్యేక భారతదేశం కాదు అని మా పెద్దలు రాకేష్ రెడ్డి గారు చెప్పారు. భారతదేశం కాదు, మొత్తం భారతదేశం. అదే ప్రత్యేక దేశం కాదు, తెలంగాణ. అది అందరికీ మనకు తెలిసినటువంటి విషయమే. తెలంగాణ రాష్ట్రం ఇది భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రం అని తెలుసున్నప్పటికీ కూడా కిషన్ రెడ్డి గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చినాక ఒక మాట మాట్లాడేటువంటి పరిస్థితి కనబడ్డది. అది బయ్యారం ఉప్పుకు సంబంధించినటువంటి అంశమైనా లేకుంటే బొగ్గు గనులకు సంబంధించినటువంటి అంశం. మేము చాలా స్ట్రేట్ గా చెప్పేటువంటి అంశం. ఇంతకుముందు విఠల్ గారు అనేక విషయాలు వారు ప్రస్తావించారు. ఇది తెలంగాణకి సింగరేణి అనేటువంటిది ఒక కంపెనీగా మనం చూడడానికి వీల్లేదు. ఎందుకంటే మొత్తం నార్త్ తెలంగాణ కావచ్చు, లేకుంటే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది కార్మికులు శ్రమశక్తితో నిర్మించినటువంటి సంస్థ. 135 సంవత్సరాలు అయింది. తెలంగాణ ఆర్థిక సామాజిక నేపథ్యానికి ఇది ఒక జీవనాడి. కాబట్టి దీన్ని ఒక ప్రత్యేకమైనటువంటిది చూడాలని తెలంగాణకు సంబంధించినటువంటి అందరం కూడా అనేక సందర్భాల్లో చెప్పినాం.
ఈ గనులకు సంబంధించి ఇది రాకేష్ రెడ్డి అన్నట్టు ఇది 2015లో ఈ చట్టానికి చెప్పినప్పటికీ కూడా మన్మోహన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే దీనికి ఈ చట్టాన్ని 1957 చట్టానికి సవరణలు తీసుకొచ్చి దీన్ని వాయిస్ ఓటుతో ఆమోదించినటువంటి అన్ని కూడా దీన్ని సెలెక్టివ్ కమిటీకి పంపించాలని అడిగినప్పటికీ కూడా, ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి లోక్సభలో బలం ఉంది కాబట్టి, అట్లాగే రాజ్యసభలో కూడా మిత్రపక్షాలు ఉన్నాయి కాబట్టి వారు దాన్ని పాస్ చేయించుకోగలిగారు సెలెక్టివ్ కమిటీకి పంపకుండా. పంపినప్పటికీ కూడా అందులో 2-3 అంశాలు చాలా ప్రధానంగా ఉన్నాయి. అవి ఇప్పటికి కూడా ఒకవేళ ఈ చట్టం ఉన్నప్పటికీ కూడా ఆయా సంస్థలు కోరినప్పుడు ప్రత్యేక స్థితిలో ఆ కంపెనీలకు కేటాయించేటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందనేటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. ఇదే సందర్భంలో ఇప్పుడు కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణకి ఎట్లా ఉన్నాడో, అన్నమలై గారు కూడా తమిళనాడుకు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక గనికి సంబంధించినటువంటి అంశంలో ఇలాగే జరిగితే అప్పుడు ఉన్నటువంటి పీయూష్ గోయల్ దగ్గరికి పోయి తమిళనాడు ప్రజల ఆకాంక్ష ఇది, డెఫినెట్ గా దీన్ని మీరు వేలం వేయొద్దు, ఇది స్టేట్ అవేగా ఆ సంస్థ కేటాయించండి అని చెప్పి వారు వినతి పత్రం ఇస్తే వెంటనే పీయూష్ గోయల్ గారు దాన్ని అంగీకరించి తమిళనాడు కేటాయించినటువంటి విషయాన్ని నేను సందర్భంగా గుర్తు చేస్తా ఉంటాను. ఇట్లా అనేకం జరిగినాయి. అనేక సంస్థలకి ఆయా రాష్ట్రాల ప్రతిపాదనల మేరకు ఇప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు లేఖ రాసేది, ఇప్పుడు కూడా బహుశా రేవంత్ రెడ్డి గారు రాసిండ్రో లేదో నాకు తెలియదు, కానీ వారు అదే ప్రామాణికంగా తీసుకొని ఇలా సింగరేణికి కేటాయించాలని అడుగుతా ఉన్నారు. ఒకవేళ సింగరేణికి కేటాయించకుండా ఇవి మిగతా కంపెనీలకు కేటాయించినట్లయితే రేపు ఏం జరుగుతుంది? ఇక కమిషన్ ఏజెంట్ గా మారిపోతుంది సింగరేణి సంస్థ అనేది. దాని అస్తిత్వమే రూపు మాపుతుంది. వర్కర్లు అవసరం లేదు. ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ ఇచ్చినాక ఇక ఏమైతుంది? డెఫినెట్ గా కార్మికుల సంఖ్య తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో తెలంగాణ సంబంధించినటువంటి ఒక విలువైనటువంటి కంపెనీ పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కిషన్ రెడ్డి గారికి కానీ మేము భారతీయ జనతా పార్టీకి కానీ నాయకులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, తెలంగాణకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టిలో పెట్టుకుని ఇది సింగరేణి సంస్థ కేటాయించాలని అడుగుతా ఉన్నారు. గత ప్రభుత్వం అడిగింది. ఇంతకుముందు విఠల్ గారు చెప్పినట్టు గత కంపెనీల వేలాలు వచ్చినప్పటికీ కూడా అప్పటి కేసీఆర్ ప్రభుత్వం గత 10 ఏళ్లలో ఆ ప్రైవేటీకరణ ఎవరైతే ఆ సంస్థ తీయాలని టెండర్ వేసిందో వాటిని తీయకుండా చేసింది. కాబట్టి ఇప్పుడు కూడా మరి మొన్న బట్టి విక్రమార్క గారు పోయి ఆ గనుల వేలం పాల్గొనడం అనేది కనీసం తెలంగాణ ప్రజల పక్షాన ప్రొటెస్ట్ అయినా తెలిపి ఉండాల్సింది అనేటువంటిది ఇలా అందరూ కూడా చెప్తున్నటువంటి అంశం. నిజంగానే కేంద్రానికి సహకరించాలి, డబ్బులు కావాలి, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే స్టాండ్ తీసుకున్నారు. ఇది ప్రైవేటీకరణ చేయొద్దు అని చెప్పిండ్రు. ప్రైవేటీకరణ ఎక్కడైనా జరిగితే మా మీద కూడా అనేక రకాలుగా ఆ రోజు మాట్లాడినటువంటి సందర్భం మనకు అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు సంబంధించిన వేలను ఆపాలి. ఇప్పుడు లాభాలు నష్టాలు ఇప్పుడు ఉదాహరణకి విశాఖకు సంబంధించినటువంటి స్టీల్ కి సంబంధించి ఆ క్యాప్టివ్ మైన్ బయల జిల్లా నుంచి ఇవ్వమని ఆ రోజు కేటాయించమని అడిగితే అది ఇవ్వకపోవడం వల్ల చాలా దూరంగా ఉన్నటువంటి బొగ్గు గనులు కేటాయించడం వల్ల ఆ కంపెనీకి నష్టం వచ్చింది. అంటే ప్రభుత్వ రంగ సంస్థల్ని ఇంటెన్షనల్ గా నిర్వీర్యం చేసేటువంటి ఒక ప్రక్రియ ఈ దేశంలో కొనసాగుతున్నది అనేటువంటి విషయం వాస్తవం. కాబట్టి ఇటువంటి వాటిని నివారించడానికి ప్రభుత్వం ముందుకు రావాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితిలో కూడా సింగరేణికి సంబంధించినటువంటి ఈ గనులు అప్పజెప్పకుండా సింగరేణి సంస్థకి చెప్పాలి. సింగరేణి సంస్థలో ఏమైనా లోపాలుంటే, అధికారంలో లోపాలుంటే, గతంలో ఏమైనా పొరపాట్లు జరిగితే వాటిని సరిదిద్ది. ఎందుకంటే 49% కేంద్రానికి ఉంది, 51% రాష్ట్రానికి ఉంది. కాబట్టి డెఫినెట్ గా దీన్ని సరి చేసుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇది ప్రైవేటీకరణ చేయడం అనేటువంటిది మంచిది కాదనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాం. అంటే దేవిప్రసాద్ గారు, అంటే అవంతిక అరబిందో కంపెనీకి సంబంధించి కొత్తగూడెం గని 7%, సత్తుపల్లి గని 5% ప్రైవేట్ పరం చేసింది మీరు అంటున్నారు. అంటే చేయలేదండి. ఇదే ఇప్పుడు 2 అబద్ధపు ఆరోపణలు బాగా ముందుకొస్తా ఉన్నాయి. కంపెనీలకు ఇచ్చినటువంటి ఏవి కూడా ఒక తట్టెడు బొగ్గు కూడా తీయలేదు. ఇప్పటి వరకు వాటికి సంబంధించినటువంటి యాక్టివిటీ లేదు ఆ కంపెనీలకు ఇచ్చినటువంటిది. కాబట్టి ఇది తప్పుడు ఆరోపణ. రెండవది కూడా ఈ చట్టాన్ని బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిందని కూడా మన బట్టి విక్రమార్క గారు ఎవరో మాట్లాడినట్టు. ఆ తర్వాత కేశవరావు గారు మాట్లాడినటువంటి రాజ్యసభలో ఆయన మాట్లాడినటువంటి స్పీచ్ ను మేము, ఎందుకంటే ఇప్పుడు కేశవరావు గారు కాంగ్రెస్ లో ఉన్నారు, వాళ్ళనైనా
మీరు ఫోన్ లైన్ లో తీసుకొని అడగొచ్చు. కేశవరావు గారే చాలా స్పష్టంగా ఆ రోజు రాజ్యసభలో మాట్లాడుతూ చెప్పినటువంటి అంశం ఏంటంటే, ఈ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, సవరణలు తెచ్చిర్రో, ఈ సవరణలు అన్నిటి కూడా సెలెక్ట్ కమిటీకి పంపించిన తర్వాత, పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీకి పంపించిన తర్వాత ఆమోదం చేయాలి తప్ప ఇట్లా సుమోటగా మా పార్టీ స్టాండ్ కూడా చెప్పినాం. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ సరైనటువంటి రీతిలో, ఎందుకంటే మేము తెలంగాణకి ఏదో అన్యాయం చేసినాము, మేమే న్యాయం చేయడానికి వచ్చినామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి సర్కారు మరి సింగరేణి సంస్థకు సంబంధించినటువంటి ఈ విషయంలో ఎందుకు గందరగోళానికి గురవుతున్నది, ఎందుకు ఈ గనులకు సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన సీరియస్ గా ప్రభుత్వం ముందు తమ ఈ ప్రాంత ప్రజల అభ్యర్థనను ముందుకు తీసుకుపోవడం లేదనేటువంటి విషయాన్ని స్పష్టం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను. రైట్, దిలీప్ కుమార్ గారు నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ అండి. మీకు, దేవికి, జర్నలిస్ట్ విఠల్ మిత్రుడికి, ఎమ్మెల్యే గారికి కూడా ఉదయపూర్వక నమస్కారాలు. చెప్పండి. అంటే 2021లో పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకించిన మీరు ఇప్పుడు వేలం కోసం డిప్యూటీ సీఎం ని పంపడం ఏంటి ఇంత మార్పు ఎందుకు వచ్చిందంటారు? మీకు హిస్టరీ ఆఫ్ దిస్ అలాట్మెంట్ ఆఫ్ కోల్ బ్లాక్స్ ని మీరు వెనక్కి వెళ్ళి చూస్తే, నాకు తెలిసి 10 years కింద పెద్ద కాంట్రవర్సీ అయింది. దాసనారాయణ గారు కోల్ మినిస్టర్ ఉండే, అప్పుడు ఒక మంత్రి జైలు కూడా పోయాడు, జార్ఖండ్ సంబంధించినటువంటి సిబు సోరెన్ గారు. సో అప్పుడైనటువంటి గందరగోళంలో ఎంటైర్ కూల్ బ్లాక్స్ రకరకాల ప్రైవేట్ సంస్థలకు, ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం చేసిన సందర్భం ఉండింది. ఎవరైతే ఉన్నది పక్క పెట్టండి. అప్పుడు సుప్రీంకోర్టు ఇంటర్ఫేర్ అయ్యి మొత్తం అలాట్మెంట్, ఎంటైర్ అలాట్మెంట్ అంతా కూడా క్యాన్సిల్ చేస్తున్నారు. క్యాన్సిల్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు డైరెక్ట్ మానిటర్ చేసి కాంప్రహెన్సివ్ కోల్ పాలసీ ఇవ్వండి నాకని చెప్తే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆ రోజు అన్ని కోల్ పాలసీ కింద కొంత పర్సెంటేజ్ ఏమో ఆప్షన్ కి, కొంత పర్సెంట్ డైరెక్ట్ అలాట్మెంట్ కి, కొంత పర్సెంట్ ఏమో 3 కేటగిరీస్ విభజించి ఎంటైర్ కంట్రీ ఉన్న బ్లాక్స్ అని కూడా ఫేజ్డ్ మేనర్ లోపల అలొకేషన్ అండ్ ఆప్షనింగ్ అనే ప్రాసెస్ మొదలుపెట్టారు. దట్ వాస్ డైరెక్ట్లీ మానిటర్డ్ బై సుప్రీం కోర్ట్ ఆ రోజు. ఆ తర్వాత క్రమక్రమంగా మనకు అలాట్ అయిందంటే అందులో సింగరేణి, ఇతర కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు పార్టిసిపేట్ కావచ్చు. ఏదైతే కోల్ బ్లాక్స్ అలాట్మెంట్ కోసం ఇయర్ మార్క్ అనేవి వాటికి కొన్ని డైరెక్ట్ అలాట్మెంట్ సింగరేణికి ఉన్నాయి, వేరే కోల్ కంపెనీలు కూడా దేశవ్యాప్తంగా ఉన్నాయి. అది మీరే డైరెక్ట్ మైనింగ్ చేసుకోవచ్చు, ఒక పాలసీ. అందులో ఎక్కడైనా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు కావచ్చు. సింగరేణి కంపెనీ పోయి ఎక్కడైతే ఓపెన్ బిడ్డింగ్ ఉందో చేయాలి. ఇదివరకేమో అలాట్మెంట్ లేదా ఆప్షన్ అంటే 100 కోట్లు 70 పాయింట్లు అట్లా కాదు. ఈసారి అక్కడ కోల్ మైన్ కనుక ఒక మైన్ మీకు ఆప్షన్ లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే దాని మినరల్ వెల్త్ యొక్క వాల్యూ కూడా, అంటే కోల్ వాల్యూ అసెస్ చేయమన్నారు. 1000 కోట్లు ఉందనుకోండి, 10% అంటే మీరు 100 crores డిపాజిట్ చేస్తే తప్ప ఆప్షన్ లో పార్టిసిపేట్ కూడా కాలేదు. మన స్టీల్ కంపెనీ విశాఖపట్నంలో ఆప్షన్కి వస్తే మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెస్ చేసింది చూడండి ఆ పద్ధతిలో. సో అట్లా ఈ 100 కోట్లు 1000 కోట్లు డిపాజిట్ చేసేవాడు ఎవడు? అదాని, అంబానీ తప్ప ఎవరు కోరేడు. మీరు నేను పార్టిసిపేట్ చేసి మర్చిపోండి. మొన్న జేడీ లక్ష్మణ కూడా పోయి టెండర్ చేసినట్టు విశాఖపట్నం స్టీల్ కి, ఆయన సాటిస్ఫై కాలే, ఎందుకంటే ఆయన దగ్గర డిపాజిట్ కూడా డబ్బులు లేవు. ఇది ఇంతమంది మిత్రుడు ఎమ్మెల్యే గారు అన్నట్టుగా, ఇది మన దగ్గర తెలంగాణ ఉంది కాబట్టి బొగ్గు మీది కాదు, బంగారం కర్ణాటకలో కోలార్లో ఉంది కాబట్టి కోలార్ది కర్ణాటకది కాదు. ఇది నేషనల్ వెల్త్. ఇప్పుడు గాలి మీది కాదు, టెరిటోరియల్ వాటర్స్ ఉన్నాయి. మనం మొత్తం ఇండియన్ ఓషన్ అంటే మనది కాదు. ఈ కంట్రీ యొక్క బార్డర్ నుంచి 10 nautical miles వరకే మీ వాటర్. నాటికల్ మైల్స్ 10 దాటితే ఇంటర్నేషనల్ వాటర్. అది ఎవరు పెట్టాడు ఈ రూలు? మీరే పెట్టుకున్నారు, మనమే పెట్టుకున్నాం. దేశంలో ప్రపంచంలో ఉన్న కంట్రీస్ అని కూర్చొని, అరే బాబు నీ దేశానికి 10 kilometers వరకే నీది వాటర్, మీరేంతా ఇంటర్నేషనల్ వాటర్, దానికి ఇంటర్నేషనల్ రూల్స్ ఉంటాయి. స్కైకి పోతే నువ్వు నా ఫ్లైట్ పోవడానికి వీలేరడానికి వీలేదు, కొంతవరకే నీదే. ఆ తర్వాత ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ప్రకారం అది పాకిస్తాన్ పోయినా, చైనా పోయినా నువ్వు పోయినా ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే గాలి, నీరు, ఈ భూమి అనేది అందరికీ చెప్పినటువంటి సంపత్తి అని కొన్ని సందర్భాల్లో ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ఉంటాయి, కొన్ని సందర్భాల్లో దేశవ్యాప్తంగా అగ్రిమెంట్. కాబట్టి తెలంగాణలో బొగ్గు దొరికింది కాబట్టి మీరు కర్ణాటక కూడా రావద్దని మనలేం. కాబట్టి కాంప్రహెన్సివ్ పాలసీ ఫర్ ఎంటైర్ కంట్రీ ఉంటుంది. సో ఇందులో ఉన్న ఇబ్బంది ఏంటంటే, సింగరేణి గతంలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేసిన దగ్గర నుంచి లాభాల బాట పట్టింది. అండర్ మైనింగ్ భూగర్భ గనులు తవ్వినంత కాలం కూడా సింగరేణి సంస్థ బాగా నష్టాల్లో ఉండేది, ఎప్పుడు నష్టాలు ఉండదు. ఏ సంస్థలైనా మీరు 1,00,000 మంది ఉద్యోగులు ఉంటారు, అప్పుడు 1,00,000 ఉన్న వాళ్ళు 30,000 అయ్యారు. ఎందుకంటే ఓపెన్ కాస్ట్ మైనింగ్ కి తక్కువ సిబ్బంది కావాలి, మెషినరీ ఎక్కువ. క్రమక్రమంగా 1,00,000 ఉద్యోగులు కాస్త 25,000కి దిగిపోయారు సింగరేణి. ఎందుకంటే అవసరం లేదు ఓపెన్ కాస్ట్ మైనింగ్ కి అంత మెషినరీ. అండర్ గ్రౌండ్ మైనింగ్ కి 3,000 మంది కార్మికులు, అందులో తవ్వితే 40% ఇంకా లోపలే ఉంటుంది, 60% అవుతారు. కాబట్టి పాతవి కూడా ఓపెన్ చేస్తారు. పాతవి ఓపెన్ చేయడానికి మన దగ్గర చాలా అండర్ గ్రౌండ్ మైన్స్ ఇంకా ఉన్నాయి. అది ఓపెన్ చేస్తే ఆ 60% బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ప్రాఫిట్ బాట, అంటే కాస్త ప్రాఫిట్ తగ్గుద్ది. 100% ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఉండేంత లాభం దీనికి ఉండదు. కానీ ఓపెన్ కాస్ట్ మైనింగ్ లో డివాస్టేషన్ ఏంటి, ఉన్నటువంటి జీవ అని పోతాయి, జీవాలు అడవులు పోతాయి, విధ్వంసం అవుతుంది. కొత్త కొట్టలు లేని గుట్టలు అని తయారవుతాయి. సత్ప దగ్గర పోతే పేద గుట్టలు ఉంటాయి, అదంతా భూమి నుంచి తవ్వితే బయటకు వచ్చి పర్యావరణం సర్వనాశనం అయిపోతుంది. అందుకని నేను కూడా 200 kilometers పాదయాత్ర చేశాను. నష్టాలు వచ్చాయి కానీ మీరు
ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేయొద్దని. కానీ ఎవరింటారు? ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేయకపోతే సింగరేణి నడవదు అసలు. సో క్రమక్రమంగా లాభాల పట్టింది. కానీ మిస్ మేనేజ్మెంట్ వల్ల, రాష్ట్ర ప్రభుత్వం యొక్క మిస్ మేనేజ్మెంట్ వల్ల నష్టాల పడ పట్టింది. అట్లా లాభాల్లో ఉన్న సింగరేణి రాజకీయాలు అందులో చూపించి బీఆర్ఎస్ పడాం. సారీ టు సే దట్. అందులో వీళ్ళు దూరారు, గతంలో లేరు. అధికారంలోకి వచ్చినాక వీళ్ళు దూరి రకరకాల కార్మిక సంఘాలు అందులో దూరి దాని మేనేజ్మెంట్ లో దూరి రకరకాల అవకతవకలు పాల్పడడం వల్ల కొంత మిస్ మాల్ అడ్మినిస్ట్రేషన్ వల్ల సింగరేణి లాభాల బాట పడిన సింగరేణి కూడా నష్టాల్లోకి వచ్చే పరిస్థితి. ఇది దాని హిస్టరీ. నేనేమంటున్నానంటే ఈ రోజు మనకు కోల్ బ్లాక్స్ అలాట్ చేస్తే చీప్ అవుతాయి, మనకు దగ్గర ఉంటాయి. ఇంతకుముందు దేవి అన్నట్టు ఎక్కడో మన ఇది చెప్పాడు ఆయన, స్టీల్ ఫ్యాక్టరీ సంబంధించి తీసిపోయి ఇంకో రాష్ట్రంలో ఎక్కడో అలాట్ చేసిన దానితో మన దగ్గర పక్కకున్న దగ్గర అలాట్ చేసిన దానికి తేడా ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది. మనకు తెలంగాణకు బ్లాక్ తీసుకెళ్ళి ఎక్కడో జార్ఖండ్ లో ఇచ్చారనుకోండి, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది. కాబట్టి దీనికి అనుగుణంగా మాకు బ్లాకులు అదనంగా కేటాయించండి, దగ్గరగా కేటాయించండి అని అనడంలో తప్పులేదు. బట్ అల్టిమేట్ గా ఇదైనా అదైనా ఎవ్రీథింగ్ ఈజ్ నేషనల్ ప్రాపర్టీ అనేది నాకు అనిపిస్తుంది. రైట్. విఠల్ గారు, అంటే సింగరేణికి భవిష్యత్తు ఉండాలంటే ఏం చేయాలంటారు? ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా రాకేష్ రెడ్డి గారు ఇందాక మాట్లాడుతూ, రాకేష్ రెడ్డి గారికి నమస్కారం, ఫస్ట్ టైం. నమస్కారం. ఇక్కడ విషయం ఏంటంటే ప్రైవేట్ కంపెనీలను ఎందుకు చేస్తున్నారంటే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ లాస్ మేకింగ్ చేస్తున్నాయి, ఇవి వైట్ ఎలిఫెంట్స్ లాగా మారిపోయినాయి కాబట్టి ప్రైవేట్ పరం చేస్తున్నారు మిగతా సంస్థల్లో. కానీ ఇక్కడ సింగరేణి ట్రాక్ రికార్డు చూస్తే కోల్ ఇండియా ప్రొడక్షన్ కన్నా కూడా ఎక్కువ ప్రొడక్షన్ ఉంది, ప్లస్ లాభాల్లో ఉంది. లాభాల్లో ఉన్న సంస్థని ప్రైవేట్ కి వ్యక్తం చేయడం అంటే ఏ ప్రైవేట్ అయినా కామన్ సెన్స్. ప్రైవేట్ రోడ్ అయితే దేశాన్ని ఉద్ధరించడానికో లేకపోతే లాభాల కోసమే వస్తారు. లాభాల్లో ఉన్న సంస్థని ఆల్రెడీ సింగరేణి, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు గనుల ట్రాక్ రికార్డు వేరు, సింగరేణి ట్రాక్ రికార్డు వేరు. సింగరేణి సంస్థ బొగ్గు గనులకి రీసెర్చ్ చేయడం కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టింది, ప్రజల డబ్బులు. రైల్వే లైన్లు వేసింది, బంకర్లు నిర్మించింది. అంటే రెడీమేడ్ కేక్ ని తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడం అనేది ఇక్కడ మనం అబ్జెక్ట్ చేస్తున్నాం. అంటే కేస్ టు కేస్ చూడాలి. ఇక్కడ ఒరిస్సాలో ఉన్న నైని సంస్థలో కూడా సింగరేణి పార్టిసిపేట్ చేసింది. సింగరేణి అంటే కేవలం ఇందాక దేవి ప్రసాద్ గారు కానీ దిలీప్ గారు కానీ అన్నట్లు తెలంగాణ ప్రజల జీవన విధానంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడంలో జరిగిన ఉద్యమాల్లో 52 ముల్కీ ఉద్యమం కావచ్చు, 69లో జరిగిన ఉద్యమంలో చాలా మంది, కొత్తగూడెం పాల్వంచ నుంచి దిలీప్ గారికి బాగా తెలుసు, అసలు సింగరేణి తెలంగాణ ఉద్యమం పుట్టిందే సింగరేణి బొగ్గుబాయిలో పుట్టిన అగ్గిబారాట. 69 ఉద్యమంలో మా ఉద్యోగాలు మాకు కావాలి, సింగరేణిలో గానీ కేటీపీఎస్ లో గానీ పక్కన ఉన్న కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు జిల్లా, కోస్తాంధ్ర వాళ్ళు ఆనాటి జలగం వెంకటరావు గారు ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నప్పుడు చాలా మంది నాన్ ముల్కీలు వస్తున్నారని చెప్పి మా ఉద్యోగాలు మాకు కావాలని సింగరేణిలో మొదలైన ఉద్యమం తెలంగాణ ఉద్యమం. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన స్టేక్ హోల్డర్స్ ఎవరైనా అంటే ఈ సింగరేణి కార్మికులు, తెలంగాణ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో మొదలైన ఉద్యమం. చనిపోయిన మొట్టమొదటి ఫైరింగ్ కూడా కొత్తగూడెంలోనే జరిగింది. పాల్వంచలో ఆమరణ దీక్ష కూర్చున్నారు, ఖమ్మంలో రవీంద్రనాథ్ అనే వ్యక్తి కూర్చున్నారు. అంటే సింగరేణిలో ఉద్యోగాల కోసం మొదలైన ఉద్యమమే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం. ఆ చారిత్రక నేపథ్యం దిలీప్ గారు, దేవి ప్రసాద్ గారు బాగా చెప్తారు. మిగతా సంస్థల్లాగా ఇక్కడ చూడాల్సిన అవసరం లేదు. అంటే సింగరేణి ఉద్యోగుల రక్తాన్ని చెమటగా మార్చి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ జరిగిన వీర తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, తర్వాత జరిగిన 69 పోరాటం కావచ్చు, తర్వాత జరిగిన నక్సలైట్ ఉద్యమాలు కావచ్చు, బలైందంతా కూడా పేద ప్రజలు, ముఖ్యంగా సీకాసా ఉద్యమము, నక్సలైట్ ఉద్యమాలు. సింగరేణి ఉద్యోగులని మిగతా కంపెనీ ఉద్యోగులుగా చూడాలి. అందుకనే సింగరేణి సంస్థ, ఆర్టీసీ సంస్థ అనేది తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా భావించింది. కాబట్టి ఇక్కడున్న చారిత్రాత్మక నేపథ్యంతో, ఇక్కడున్న ప్రత్యేక పరిస్థితుల్లో లాభాల్లో ఉన్న సంస్థను తీసుకెళ్లి ప్రైవేటు వ్యక్తులకి, ఉదాహరణకి గతంలో ఒక బ్లాక్ ని అరబిందో ఫార్మాకి ఇచ్చారు. అరబిందో ఫార్మా అనే కంపెనీకి ఒక్క బొగ్గు పేళ్ల తీసిన చరిత్ర కూడా లేదు, అసలు బొగ్గుతో సంబంధం లేదు. అరబిందో ఫార్మా శరత్ చంద్రారెడ్డి గారు ఒక బొగ్గు గాని దక్కించుకున్నారు. కానీ అసలు ఎటువంటి నేపథ్యం గానీ అర్హత ఉండాలి. ఏదైనా ఒక కంపెనీ ట్రాక్ రికార్డు, అర్హత లేదు, నైపుణ్యం లేదు, ప్రతిభ లేదు. కేవలం క్విడ్ ప్రోక్రో కింద వాళ్ళు కంపెనీ ఎలక్షన్ బాండ్లలో 50 కోట్ల రూపాయలు ఇచ్చింది గతంలో. ఆ 50 కోట్ల రూపాయలు ఎలక్ట్రోల్ బాండ్స్ ఇచ్చినందుకు ఇక్కడ తెలంగాణకు చెందిన బొగ్గు గాని కేటాయించినప్పటికీ కూడా గత ప్రభుత్వం, టిఆర్ఎస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో మేము సహకరించమని చెప్పడంతో ఆ కంపెనీ 3 సార్లు వచ్చినా కూడా తీసుకోలేకపోయారు. ఇక్కడ టిఆర్ఎస్ చేసిన తప్పులు అవన్నీ పక్కకు పెడితే పాలసీ పరంగా
ప్రైవేట్ సంస్థలను వేలమేయడంలో టీఆర్ఎస్ పార్టీ గట్టిగా నిలబడ్డది. దానికి మనం అభినందించాలి. కానీ సింగరేణిలో జరిగిన స్కాములు కానీ, క్లర్కుల స్కామ్ కానీ, మెడికల్ బోర్డు స్కామ్ కానీ, శ్రీధర్ గారు చేసిన అవినీతి కానీ, అవన్నీ విషయాలు చర్చించినప్పుడు మనం మిగతా విషయాలు చర్చిద్దాం. సింగరేణి భవిష్యత్ అనేది తెలంగాణ రాష్ట్రానికి పేగుబంధం ఉన్న సంస్థ. ఇది ప్రాఫిట్ మేకింగ్ సంస్థ కాదు. తెలంగాణ ఆకాంక్ష, తెలంగాణ అస్మితతో కూడుకున్నది కాబట్టి చాలా ఎమోషనల్ సెంటిమెంట్ ఉన్న సంస్థ. దీని విషయంలో కొంచెం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తగా వ్యవహరించాలని మేము కోరుతున్నాం. రైట్. రాకేష్ రెడ్డి గారు, సోదరుడు విఠల్ చెప్పినట్లు నిజమేనండి. ఇప్పుడు ఇది ఒక రకంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఇక్కడ ఇప్పుడు ఉదాహరణకు 2014 ఏప్రిల్ 1 నాడు 3,500 కోట్లు అక్కడ బ్యాలెన్స్ ఉన్న సంస్థని ఈరోజు 30,000 కోట్ల అప్పులకు తీసుకెళ్లారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం మితిమీరిన జోక్యం, వారు చెప్పినట్లే రాజ కుటుంబం చేసిన ఈ 10 సంవత్సరాల విధ్వంసం వల్ల ఆ సంస్థలు అట్లా అయిపోతున్నాయి. ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఇట్లాంటి అవినీతిని, కుంభకోణాలను కంట్రోల్ చేయాలంటే సుప్రీంకోర్టు ఇప్పుడు సోదరుడు దిలీప్ అని అన్నట్టు ఒక సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం పోతుంది తప్ప ఏ రాష్ట్రానికో సింగరేణి భవిష్యత్తుకి ఎటువంటి తోకాలేదండి. దాని గురించి మీరు అసలు ఇబ్బంది పడే అవసరం లేదు. మేము శాసనసభ్యులు ఉన్నాం. రాబోయే శాసనసభ్యులు ఎవరైనా సరే భవిష్యత్తులో మా సంస్థను, ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కావచ్చు, సోదరుడు చెప్పినట్టు ఉద్యోగాలు కావచ్చు, ఎటు 2-3 మైన్స్ వేలమేసినంత చాలా ఇంకా 100 సంవత్సరాలకు సరిపడే డిపాజిట్స్ ఉన్నాయి సింగరేణిలో. రెండోది సింగరేణి కూడా పెద్ద జోకి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు నామినేటెడ్ కి ఇస్తేనే 10 to 14% ఇవ్వాలి. ఈ దీంట్లో యాక్షన్ లో పాల్గొనగానే 5%, 7% వస్తున్నది. ఇంకా 3% సేవ్ చేయొచ్చు సింగరేణి. ఇది కూడా ఒక వైపు మనం చెప్పాలి, అధికారులకు చెప్పాలి. లేకపోతే అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసి మంచి మంచి మేధావులు, ఇప్పుడు దిలీప్ అన్న కావచ్చు, దేవివర ప్రసాద్ కావచ్చు, ఇంకా ఈ మైనింగ్ మీద ఉన్న నాలెడ్జ్ కావచ్చు, రిటైర్డ్ అయిన సీఎంలు కావచ్చు, జీఎంలు కావచ్చు, సీజీఎంలు, వాళ్ళందరూ కూర్చొని ఇంకా మంచిగా మనం మోటివేట్ చేయొచ్చు ఇప్పుడున్న సింగరేణి మేనేజ్మెంట్. ఎందుకంటే సింగరేణికి డైరెక్ట్ అలాట్మెంట్ 10 to 14% పేమెంట్ చేయాల్సింది. పోటీలో మన పార్టిసిపేషన్ మన బట్టి విక్రమార్ గారు వెళ్ళారు, మరి మాట్లాడో తెలుసు కిషన్ రెడ్డి గారితో. ఓవరాల్ గా సింగరేణికి వచ్చిన నష్టం ఇన్నుమంతా కూడా లేదు. దయచేసి ప్రజలను అయోమయానికి గురి చేసి, అపోలకు గురి చేసి అనవసరంగా మనం దాన్ని ప్రపగండ చేయకుండా, ఈ వేలం సాగినప్పుడు దాని అవకతవకలు జరిగినప్పుడు మనలాంటి మేధావి కావచ్చు, ఇంకెన్ని అన్ని వర్గాల వాళ్ళు మనం ఖండించాలా. భవిష్యత్తులో సింగరేణికి నష్టం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరం స్పందిస్తాం. ఇప్పుడు ఏం అయ్యేది లేదు. ఇంకా 100 సంవత్సరాల వరకు డిపాజిట్స్ ఉన్నాయి అక్కడ, కొన్ని 100 మిలియన్స్ డిపాజిట్స్ ఉన్నాయి. అంటే నేను సైంటిఫిక్ డేటా కూడా తెప్పించుకున్నాను. కాబట్టి దీనివల్ల ఏం ఇబ్బంది ఏం లేదు. ఒకటి రెండోది, దీంట్లో అవకతవకలు జరగకుండా చూడండి. దీంట్లో అవకతవకలు జరుగుతుంది, సరిపోతుంది. దీనివల్ల ఎక్కువ ఉపయోగం లేదు. దేశవ్యాప్తంగా అంత లైన్ లో పడుతున్నాయి. ఇటువంటి వేలంలో కాదు, అన్ని వేలంలో అన్ని రైట్ అవుతున్నాయి. మంచి ఆదాయం వస్తుంది. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, భారతదేశానికి కావచ్చు. ఇట్లాంటి ఏదైతే ముందు 10 సంవత్సరాలు జరిగిన ధ్వంసమైన రాజకుటుంబంలో ధ్వంసమైన వ్యవస్థలన్నీ మళ్ళీ పునర్జీవం పొందుతాయి. కానీ విఠల్ గారు అన్నట్లు నిజంగా మంచి లాభాలు ఉన్న సంస్థని ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారు? ప్రైవేట్ పరం చేయాల్సిన సంస్థను ప్రైవేట్ పరం చేయలేదండి. సింగరేణి చేసుకుంటుంది. మైనింగ్ యాక్షన్స్ పెడుతున్నాం. రెండు మైన్స్, 2 గన్లను పెడుతున్నాము. ఇప్పటికి 107 గన్లు పెట్టామండి. 1 కాదు 2 కాదు. ఉన్నాయి దేశంలో 30 రాష్ట్రాలు. 30 రాష్ట్రాల్లో పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి, ఒక 10-15 రాష్ట్రాలు ఉన్నాయి. మరి అంటే రాష్ట్రానికి ఒక 10 పెట్టినట్లే కదా మేము. కేంద్ర ప్రభుత్వం అనేది సుప్రీంకోర్టు గైడెన్స్ ఇప్పుడు అన్న దిలీప్ అని చెప్పినట్టు ఏదైతే ఒక పర్సెంటేజ్ ఇచ్చారు. డైరెక్ట్ అలాట్మెంట్ ఎంత, యాక్షన్ ఎంత, ఈ యాక్షన్ ఎంత, ఒక ప్రాసెస్ పెట్టారు. ఆ ప్రాసెస్ ప్రకారమే ముందుకెళ్తున్నాం. ఏదో రాజకీయ విమర్శలు చేయాలని. కానీ ఇప్పుడు సింగరేణి భవిష్యత్తుకు వచ్చిన ఎటువంటి దోకా లేదు. సింగరేణి సంస్థకు అంటే ఇప్పుడు మూసేయడం అని కాదు, లాభాల బారి నడవని. లాభాలు ఎవరంత అంటున్నారు? ఇప్పుడున్న మేనేజ్మెంట్ కావచ్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు ఏ రకంగా దారుణంగా ప్రవర్తించిందో ఇప్పుడున్న ప్రభుత్వం అట్లా ప్రవర్తించకపోతే అయిపోతుంది. 51% స్టేట్ ఈక్విటీ ఉంది. సింగరేణికి ఏమన్నా సింగరేణి కూడా ఇస్తామంటున్నారు. నీకు ఇంకా ఇప్పుడు ఏదైతే సింగరేణి అయితే డిపాజిట్ 10% to 14% పే చేస్తుంది. ఆ యాక్షన్ లో పాల్గొంటే 5 to 7% లోపల వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు అవంతిక కావచ్చు, శరత్ చంద్ర రెడ్డి కావచ్చు, వాళ్ళకి 7%, 5% తవ్వలేదా అది వేరే విషయం. అది ఎందుకు తవ్వలేదు తర్వాత చెప్తుంది. ఈ చర్చలలో మంచిది కాదు. ఎందుకు తవ్వలేదు, ఎందుకు ఒప్పందాలు జరగలేదు, ఎందుకు చీకటి ఒప్పందాలు జరగలేదు తర్వాత చెప్తాను. నేను ఇప్పుడు ఈ చర్చ అనవసరం, నేను మాట్లాడతలేను ఆ సబ్జెక్టు. తెలంగాణని మొత్తం దోచిపెట్టిన 10 ఏళ్ల పాలన ఇదెందుకు ఒప్పుకోలేదు? అక్కడ జరగలేదు కాబట్టి, ఆ ఒప్పందాలు చీకటి ఒప్పందాల కాంప్రమైజ్ కాలేదు కాబట్టి, బార్గెనింగ్ సెట్ కాలేదు కాబట్టి ఆ రకంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే చర్చ పక్కదో పడుతుందని నేను మాట్లాడట్లేదు. కాబట్టి సింగరేణి సంస్థకు వచ్చిన ఎటువంటి నష్టం లేదని సింగరేణి సంస్థ ఇంకా పోటీతత్వంతో ముందుకెళ్తుంది. ఇప్పుడు ఏదైతే 2014లో 3,500 కోట్లు జమ ఉన్న మిగులు ఉన్న నిధుల్లో ఈ రోజు 30,000 కోట్లకు అప్పు కట్ట తెచ్చింది. అటువంటి పరిస్థితులు కూడా ప్రభుత్వం కావు. ఎందుకంటే కొద్ది మేనేజ్మెంట్ కూడా పద్ధతిగా ఉంటుంది ఈ పోటీతత్వం పెరిగినప్పుడు. రైట్. దేవి ప్రసాద్ గారు, అంటే సింగరేణి విషయంలో
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మీ పోరాటం ఎలా ఉండబోతుంది? డెఫినెట్ గా ఇప్పుడు ఇంతకుముందు రాకేష్ రెడ్డి గారు వారు అంటే మన శాసనసభ్యుగా ఎన్నికైన తర్వాత అనేక విషయాలు వారి దృష్టికి వచ్చి ఉంటాయి. సింగరేణికి సంబంధించినటువంటి విషయాలు కానీ మిగతా విషయాలు కానీ ఇలా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, ఎందుకంటే కిషన్ రెడ్డి గారు మంత్రి కావడం వల్ల తెలంగాణ కొంత అదన ప్రయోజనం చేకూరుతుందని ఆశించడంలో తెలంగాణ బిడ్డలుగా తప్పులేదు. కాబట్టి ఇలా ఆయన మంత్రి అయిన తర్వాత మొట్టమొదటి పని మన గనుల వేలానికి సింగరేణికి సంబంధించినది వేయడం వల్ల మొత్తం తెలంగాణ ప్రజలలో ఏమొచ్చేసిందంటే ఇక మొత్తం మాకు సింగరేణి కాకుండా చేసేటువంటి ఒక కుట్ర జరుగుతా ఉంది అనేటువంటి ఒక భావన మొత్తంగా కూడా పెనిట్రేట్ అయినటువంటి మాట వాస్తవం. అందుకే కిషన్ రెడ్డి గారు కానీ మా గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా ఇవాళ దీన్ని ఎట్లయితే గతంలో ఈ చట్టం చేసిన తర్వాత కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం వాటాలుగా ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలకి ఎట్లయితే కేటాయింపులు జరిగినాయి, అది ఒరిస్సా కావచ్చు, గుజరాత్ కావచ్చు, లేకుంటే తమిళనాడు కావచ్చు, అట్లా సింగరేణికి సంస్థకు కేటాయించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది ఒక ప్రథమ కర్తవ్యంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అసలు దీని వల్ల ఏం నష్టం జరుగుతుంది, ఏం లాభం జరుగుతుంది, ప్రభుత్వ రంగ సంస్థలు ఎందుకు నిర్వీర్యమైనవి, ఓ సుదీర్ఘ కాలంగా ఇంటెన్షనల్ గా నిర్వీర్యమైనయా, లేకుంటే వాటి వల్ల అవే పెనుభారమైనయా, వాటిలో రాజకీయ జోక్యం ఎందుకు మితిమీరిపోయింది, రాజకీయ జోక్యం రావడం అనేటువంటి అనివార్యత ఎందుకు పెరిగింది, స్కాములు ఎందుకు జరిగినాయి, బొగ్గు స్కాముల మీద కేంద్ర మంత్రులే జైలు పోవాల్సినటువంటి స్థితి ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా చర్చనీయాంశాలు అయినప్పటికీ కూడా డెఫినెట్ గా ఇప్పుడు ఉన్నటువంటి ఒక ప్రత్యేక పరిస్థితిలో ఇంతకుముందు మిత్రులు విఠల్ గారు చెప్పినట్టు తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కానీ తెలంగాణ జీవన ఆర్థిక విధానం కానీ ఇది సింగరేణి గనులలో ఇలా ఉన్నటువంటి అనేక మంది 45 నుంచి 60 వేల మంది కార్మికులు ఇలా డైరెక్ట్ గా పనిచేస్తున్నారు, పరోక్షంగా చాలా మంది కూడా పనిచేస్తారు. తెలంగాణకి అసలు మొత్తం ఉద్యోగాలకు సంబంధించి కానీ వాళ్ళ ఉపాధికి సంబంధించి కానీ అంతకుముందు ప్రాజెక్టులు లేవు, ఆ తర్వాత కొన్ని ప్రాజెక్టుల వల్ల నీళ్లు వచ్చినాయి, ఆ తర్వాత అసలు ఉపాధి లేదు. ఒక సింగరేణి సంస్థ తప్ప ఉపాధి లేనటువంటి సందర్భం, 24 గంటలు అసలు నిద్రపోవడానికి కూడా కష్టమయ్యేటువంటి రీతిలో బొగ్గు తవ్వకాలు ప్రారంభించి అనేక మంది కార్మికులు ఎంత వీరోచితమైనటువంటి పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి అది నిలుపుకున్నటువంటి సంస్థ. సికాసా ఉద్యమాలు కానీ అక్కడ ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ ఉద్యమాలు కానీ చాలా ప్రజల మీద ప్రభావం చూపి అక్కడ చైతన్యం చేసి తెలంగాణ ఉద్యమానికి ఒక అండగా నిలిచేది. నేను సకల జనుల సమ్మెకి సంబంధించి 13వ ప్రారంభించాలని ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకత్వంలో నిర్ణయిస్తే 12 అర్ధరాత్రి చెమ్మస్ విసిరేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం సకల జనుల సమ్మెలో దిగినటువంటి ఒక గొప్ప దారి చూపించినటువంటి సింగరేణి కార్మికులు మా అందరికి కూడా భయమై ఉండే అసలు సకల జనుల సమ్మె ఎట్లా విజయవంతమైతుంది అని. కానీ మా అందరికీ ఒక దివిటీ లాగా సింగరేణి కార్మికులు అందరూ కూడా నిలబడ్డారు. కాబట్టి ఇటువంటి స్థితిలో నేను రాకేష్ రెడ్డి గారికి కానీ బీజేపీ నాయకత్వానికి కానీ మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ గనుని ప్రత్యేకంగా ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా రాస్తారు, ప్రభుత్వానికి రాయకుండా ఉండరు. ఎందుకంటే గతంలో కేసీఆర్ లేఖ రాశారు, ఇప్పుడు లేఖ రాస్తారు. డెఫినెట్ గా దీన్ని సింగరేణికి కేటాయించేటువంటి ప్రయత్నం అందరం కలిసి చేద్దాం. నిజంగానే ఇందులో లోపాలు ఉంటాయి, నిజంగానే అవినీతి జరిగినా, ఇంకొక నాయకుడు అవినీతి చేసినా, ఇంకొక అధికారి అవినీతి చేసినా, ఇంకేం జరిగినా దాని మీద డెఫినెట్ గా చేసి భవిష్యత్తులో ఎట్లా జరగకుండా చూడాలి. ఒకవేళ గతంలో ఏమైనా చాలా పొరపాట్లు జరిగితే డెఫినెట్ గా శిక్షలు వేయాల్సిందే. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వం అంటేనే ప్రజల సొమ్ముకు ప్రభుత్వం గార్డియన్ లాగా ఉండాలి. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునేటువంటి అంశాలు. కాబట్టి ఇప్పటికైనా ఈ గనుల ప్రైవేటీకరణ, ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఇవాళ ఏమైపోయిందంటే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఇంతకుముందు పెద్దలు రాకేష్ రెడ్డి గారు అన్నారు అవి బాగుపడడానికి, బిఎస్ఎన్ఎల్ బాగుపడడానికే చాలా మంది కంపెనీలో బిఎస్ఎన్ఎల్ లో ఉన్నటువంటి ఉద్యోగులకు అందరికి కూడా వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చిండ్రు. మిగతా బహుళ జాతి సంస్థలతో పోటీ పడలేక అది ఎట్లా నిర్వీర్యం అవుతున్నదో మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి సాక్ష్యం. ఇవాళ ఎల్ఐసికి కూడా అటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి ఒక భావన మొదలైంది. ఇవాళ ఆదాని అంబానీ లాంటి దిగ్గజాలతో ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి సంస్థలు పోటీ పడేటువంటి శక్తి లేకుండా పోతా ఉంది. కాబట్టి వీటిని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక ప్రత్యేకమైనటువంటి సూచించి తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని గౌరవించాలని నేను విజ్ఞప్తి చేస్తాను. రైట్ దిలీప్ కుమార్ గారు, అంటే
కాంగ్రెస్ బీజేపీతో కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తుందని బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. ఏం చెప్తారు? ఎవడు అధికారంలో ఉండి కూడా చేస్తాడండి. అటు బీజేపీ గానీ లేదా ఇటు కాంగ్రెస్ గానీ ప్రజలకు ద్రోహం చేసి ప్రజలకు అన్యాయానికి ఎలక్షన్ అవుతారు. కానీ కనీసం ఆ గన్ల వేలానికి పోకుండా బాగుండేది. నేనేమంటున్నానంటే పాలసీ కింద నేనే అసలు యాక్చువల్లీ కాంగ్రెస్ మీద ఆ మాట పాలసీ కింద నేను అన్నయ్య కూడా అనకూడదు, తప్పైనా దాన్ని కూడా. బట్ ఏమంటే హిస్టరీ కింద పోయి చెప్పాడు నేను, అది సుప్రీంకోర్టు మానిటర్ చేసి ఎంత అమ్మాలి, ఎంత ఉంచుకోవాలా, ఎంత అలాట్ చేయాలని. ఆ అలాట్మెంట్ లో మనకు ఇంకో 4 బ్లాక్స్ ఇస్తే మనకు లాభం జరుగుతుంది అన్నమాట వాస్తవం. అందుకని అదనపు బ్లాక్స్ కేటాయించమని అడగాల్సిందే. ఎందుకంటే సింగరేణి అనేది మీటర్లు అన్నట్టుగా తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ సింగరేణి అనేది ఏ స్థానాన్ని ఏ విధమైన పాత్రను పోషించాయో మనందరికీ తెలుసు. మీరు కూడా ఆ మాట అన్నారు, డివిటీలా ఉండరు వీళ్ళని. సో నేనేమంటున్నా అంటే ఈ కాంటెస్ట్ లో మన స్థానికంగా ఉన్న ఎంప్లాయ్మెంట్ మన వాళ్ళు కాబట్టి వీళ్ళు లాభాల బాటలో ఉన్న సంస్థలు పనిచేస్తే ఒక పద్ధతి ఉంటుంది, నష్టాల్లో ఉంటే కష్టాలు ఎదుర్కొంటారు. సో నేనేమంటున్నా అంటే ఈ పాలసీ అన్నది ఇట్లా ఉండగా రైల్వేస్ ఉన్నాయి. రైల్వేలో మీకు ప్యాసింజర్ సర్వీసెస్ చేసే ఏదైనా కానీ అన్ని లాస్. లేదు మాకు సరుకుల రవాణాలోనే లాభం వస్తుందని ఈ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తామా? చేయం. ఇది ఏమంటే అది వెల్ఫేర్ స్టేట్ కాబట్టి ప్రజల సంక్షేమం దృష్ట్యా నష్టాలను మనం సబ్సిడీ కింద దాన్ని భరించుకుంటూ ఆ వ్యవస్థ అంటారు. ఆర్టీసీ ఉంది, సరుకుల రవాణా లాభం వస్తుంది, ప్యాసింజర్ లైన్ లాస్ వస్తుంది. మీ ఇంకా 60% మొత్తం మైళ్ళకు ఫ్రీ అన్నాం, ఇంకా కాస్త లాస్ వస్తుంది. మరి ఎవరు భరించాలి? అది అంటే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పే బ్యాక్ చేయాలి, దాన్ని నిలబడాలి ఆ సంస్థ. ఎందుకంటే మీకు ఆర్టీసీ లేకుండా రైల్వేస్ లేకుండా వ్యవస్థ ఎట్లా నడుస్తుంది? 90% ఆఫ్ సామాగ్రులంతా ఈ రెండింటి రవాణాను వాడుకుంటారు. కాబట్టి ఓవరాల్ విజన్ తో వచ్చే రూపాయి పోయే రూపాయి మన బడ్జెట్, మన ఖర్చు. సో వెల్ఫేర్ కి ఖర్చు పెట్టేది అన్ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్. కానీ అది మీరు పెట్టకుండా వెల్ఫేర్ స్టేట్ కానే కాదు. ప్రజలను పరిపాలించమని వాళ్ళకు సౌకర్యాలు కలిగించమని ఇచ్చింది, కానీ ఇది లాభం వస్తుంది, ఇది నష్టం వస్తుంది, లాభ నష్టాల అంచనా వేసేది ప్రభుత్వాలు కావు. ప్రభుత్వం అనేది కార్పొరేషన్ కాదు, ప్రభుత్వం ప్రైవేట్ సంస్థ కాదు. ఇది లాభ నష్టాలు లెక్క రాదు ఇక్కడ. సో ఖచ్చితంగా ఎయిర్ ఇండియా ఉంది, నువ్వు టాటాకి అమ్మేసినావు, అమ్మకూడదు. అది ఎయిర్ ఇండియా లాస్ వస్తే గవర్నమెంటే సబ్సిడైజ్ చేయాలి, అది నడపాలి. ఈ పద్ధతిలోనే వెల్ఫేర్ స్టేట్ తప్ప కమర్షియల్ యాక్టివిటీ కింద ఇక్కడ లాభం వచ్చింది, లాభం ఉంటే నేను అడ్మినిస్ట్రేషన్ చేస్తా అంటే అది ప్రభుత్వమే కాదు, వెల్ఫేర్ స్టేటే కాదు, రాష్ట్రానికి వర్తిస్తుంది, కేంద్రానికి వస్తుంది. కాబట్టి ఈ రోజు సింగరేణి నిజంగానే ఓపెన్ కాస్ట్ మైనింగ్ పోయినాక దాని లాస్ అన్ని పోయినాయి. పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ వల్ల నష్టాలు వచ్చినాయి. సరే నేను అది డిబేటబుల్ కావచ్చు, అది నష్టం వచ్చినంత మాత్రం ఆయన పక్కకు పెట్టే అవకాశం కూడా లేదు. ఎందుకంటే అందులో ఉన్న వాళ్ళందరూ మన స్థానికంగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ మన వాళ్ళు. కాబట్టి ఇట్లాంటి ఏవైతే సంస్థలు ఉన్నాయో, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఉన్నాయో, లాభం దాని నష్టం దాని అది మనం భరించి ప్రజలకు ఉపయోగం ఉంటాయి. కాబట్టి దాన్ని ఓవరాల్ గా మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని రన్ చేస్తేనే అది మన కాన్సెప్ట్ అయితే తప్ప బీజేపీ లేదా మేము పూనుకొని ప్రజలకు నష్టం చేయడానికి పబ్లిక్ సెక్టార్ని మనం చూస్తామా, సింగరేణి ముంచాలని చూస్తామా? ఇది సాధ్యమైన పని కాదు. ఎంత పొలిటికల్ మనకు అండర్స్టాండింగ్ ఉన్నా, అండర్స్టాండింగ్ లేకపోయినా ప్రభుత్వ రంగ సంస్థలపైకి సాధారణ మనం పోకూడదు. ప్రైవేట్ అనుకోండి, ఆర్టీసీలో లాస్ వస్తుందన్న, ప్రైవేట్ లాభం ఎందుకు వస్తుందండి? ప్రైవేట్ బస్ సర్వీస్ నడిపితే ఆ డ్రైవర్ మీరు అడిగితే నీకు ఎంత జీతం రా అంటే 25,000 అంటాడు, మనోడికి ₹1,00,000 వస్తుంది. ఎన్ని గంటలు పనిచేస్తున్నాడు అంటే 24 వాడు 18 hours పనిచేస్తున్నాడు. 18 hours పనిచేసి వాడిని మీరు ఎక్స్ప్లాయిటేషన్ కదా, లేబర్ ఎక్స్ప్లాయిటేషన్. ప్రైవేట్ వాడు చేసేదే ఎక్స్ప్లాయిటేషన్. మీరు ప్రైవేట్ వాడికి దేవి ప్రసాద్ అన్నట్టు నువ్వు నేను చెప్పిన ఒక వాల్యూ 1,000 కోట్లు ఉంటే 10% డిపాజిట్ కావాలంటే ఎవరు కడతారండి? దేవి కడతారా, నేను కడతారా, రాకేష్ కడతారా, ఎవడి తర్వాత విట్టలు కడతారా, ఎవడ రూపాయల జేబులో? అది ఓన్లీ కుబేర్లు మాత్రమే పోయి ఆక్షన్ లో పార్టిసిపేట్ చేసి దాన్ని దక్కించుకుంటారు. మళ్ళీ వాడు ఏం చేస్తాడు? మళ్ళీ వేలాది కోట్లు మళ్ళీ సంపాదిస్తాడు. మళ్ళీ ప్రజల మీద పడి అంటే రిచ్ అండ్ పూర్ గ్యాప్ పెరగడానికి ప్రైవేటైజేషన్ దోహదపడుతుంది. రిచ్ అండ్ పూర్ సొసైటీలో పెరగకూడదు, దేశంలో అయినా సరే మన రాష్ట్రంలో అయినా సరే. సాధ్యమైనంత వరకు ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తేనే ఒక హార్మనీ ఉంటుంది సొసైటీలో. రిచ్ అయిపోయి పూరోడు పూరేనాక ఇక నువ్వెందుకు పోయే ఎలక్షన్ లో? నువ్వు చేసే అడ్మినిస్ట్రేషన్ కాదు. ఇది సరి చేయడానికి ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకుని ప్రజలు మనకు ఓటేస్తారు. అది మనం ఖచ్చితంగా కాపాడాలా, అవసరమైతే నష్టాలు భరించాలా. రైల్వే కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, సింగరేణి కావచ్చు, ఏ ప్రభుత్వ రంగ సంస్థ అయినా భూతపడడానికి వీలే లేదు. రైట్. రాకేష్ రెడ్డి గారు, అంటే సింగరేణి విషయంలో బీజేపీ స్టాండ్ ఏంటి? దేని విషయం అండి? సింగరేణి విషయంలో బీజేపీ స్టాండ్ ఏంటి? సింగరేణి విషయంలో ఈ యాక్షన్ కూడా ఇక్కడ కాదండి, మొత్తం ఎంటైర్ ఇండియాలో ఒక 12 గనులు ఏమొస్తే దాంట్లో ఒక భాగం ఇది తెలంగాణది. తెలంగాణకే ప్రత్యేకంగా కిషన్ రెడ్డి గారు మంత్రి కాగానే తెలంగాణగానే మైనే పెట్టలేదు. కాబట్టి ఇప్పుడు సోదరుడు అన్నట్టు దిలీప్ అన్న చెప్పినట్లు అది ఒక మంచి సజెషన్. ఎందుకంటే దాని బ్లాక్స్ కాబట్టి మనం కేటాయించుకోవచ్చు. ఇంకా వందలాది మిలియన్ల కొద్ది డిపాజిట్స్ ఉన్నాయి. ఇట్లాంటి కొద్ది సరి చేయడానికి దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రక్రియలో మనం ఏం చేయలేము.
రెండోది ఏంటంటే మనకు పోటీతత్వం పెంచి సింగరేణి మేనేజ్మెంట్ మంచి అధికారులను పెట్టి ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు ఆ శ్రీధర్ గారు ఉన్నప్పుడు ఎలా తయారు చేశాడు ఆ సంస్థని, అలా కాకుండా ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన కూడా ఎన్నోసార్లు ఆ శ్రీధర్ గారు ఉండేది అక్కడ ఇన్ఛార్జ్ ఎండి గారు, అతని మీద ఎన్నో ఆరోపణలు చేశాడు అతను అట్లాంటి అధికారులను తీసేసి ఒక మంచి అనెస్ట్ డైనామిక్ అధికారులను పెట్టి సింగరేణి పోటీతత్వం పెంచి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనము బిడ్డింగ్ లో కూడా పాల్గొని ఇలా తీసుకోవచ్చు. కాకపోతే సోదరుడు చెప్పినట్టు మనం ఢిల్లీకి వెళ్ళి అందరం కలిసి వెళ్ళి మంత్రులు కావచ్చు అందరు కలిసి వెళ్ళి బీజేపీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, వీళ్ళైతే బీఆర్ఎస్ వాళ్ళు ఇంకెంతమంది మిగులుతారో తెలియదు కానీ వాళ్ళు కూడా కలిసి ఢిల్లీకి వెళ్ళి మనం అన్నట్టు కొద్ది అదనంగా కొన్ని గంటలు కేటాయించమని చేయొచ్చు, మేము చేయించడానికి ప్రయత్నం చేస్తాం బీజేపీ తరఫు నుంచి. విఠల్ గారు, ప్రధానంగా ఇక్కడ బిడ్డింగ్ సంబంధించి సబ్జెక్టు కరెక్షన్. ప్రైవేట్ సంస్థలు ట్రాక్ రికార్డు ఏ పబ్లిక్ సెక్టర్ యూనిట్ కొనేటప్పుడైనా కూడా వాళ్ళు కట్టే డిపాజిట్ 10% ఈఎండి ఒక 1000 కోట్ల సంస్థకి 100 కోట్లు కట్టి ఆ ప్రాజెక్టునే అడ్డంగా చూపించి గవర్నమెంట్ ఆస్తులనే అడ్డంగా చూపించి బ్యాంకుల నుంచి లోన్ తీసుకుంటున్నారు. అది పూర్తిగా కూడా అంటే వాడి ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేదు. అంటే ఒక సింగరేణి సంస్థ లాంటిది 135 సంవత్సరాలు ప్రజలంతా కష్టపడి సంపాదించిన సంపదని అప్పనంగా, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నారు, విఠల్ టెండర్ కండిషన్ లోనే బీజీ అని పెడతారు. దానికి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్. అది అంటే బ్యాంక్ గ్యారంటీ, అంటే డబ్బు కట్టాల్సిన అవసరం లేదు, నీ డిపాజిట్ బ్యాంక్ లో ఉంటే చాలు. దేవిప్రసాద్ అన్న విఠల్ అన్న ఒక్కటి, ఇప్పుడు మనం ప్రపంచంతో పాటు కూడా పరిగెత్తాలన్న ప్రపంచంలో వచ్చిన మార్పులకు అనుగుణంగానే భారతదేశం తన విధానాలను మార్చుకుంటది. విధానం మీలాంటి అధికారులే, మీరు కూడా అధికారంలో ఉన్నారు. మీరు చిన్న సబ్మిషన్, ఈ రోజు బిఎస్ఎన్ఎల్ ఎట్లాంటి పరిస్థితుల్లో మేము చిన్నప్పుడు చూసినాం. అంటే అట్లా ప్రపంచకాలం మళ్ళీ బిఎస్ టవర్ల కింద కూర్చుంటాం, అక్కడ అధికారులు ఆఫీసులు ఎట్లాంటి నిర్లిప్త ఎట్లాంటి నిర్లక్ష్యము కొన్నిసార్లు సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తాం. ఎయిర్ ఇండియా కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రతి సంవత్సరం 5,000 కోట్లు సబ్సిడీ సబ్సిడీ డైవర్ట్ కాకూడదు. నేను అన్నది 130 సంవత్సరాల 230 సంవత్సరాల సింగరేణికి నష్టం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎలా కాపాడుకోవాలి, ముఖ్యంగా ఈ రోజు జరగాల్సిందాన్ని మనం నష్టం జరగకుండా చూసుకోవాలి, అదనంగా బ్లాకులు కేటాయించుకోవాలి, సింగరేణి సంస్థలు కూడా పోటీతత్వం పెంచాలి, అవినీతి మొత్తం తగ్గించాలి. ఎక్కడ 3,500 కోట్లతో 30,000 కోట్ల అప్పులకు తీసుకెళ్తారు? ఎవరు దొరికితే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు పేద ప్రజల డబ్బే కదన్నది. 3,500 కోట్ల మిగులుతో ఈ రోజు 30,000 కోట్లు ఎవరి డబ్బు? మళ్ళీ మనం ట్యాక్సులు కట్టాలి. ఇప్పుడు సబ్ రిజిస్టర్ పెంచుతున్నారు, లిక్కర్ ధరలు పెంచుతున్నారు, పవర్ పెంచుతున్నారు. మరి ఈ డబ్బులంతా ఎవరు కట్టాలి? ఇప్పుడు కర్ణాటకలో కదా 3% దాన్ని పెంచినట్లు పెట్రోల్ మీద, ఈ పెట్రోల్ డీజిల్ ఎవరు వాడతారన్న? డబ్బున్న వాళ్ళు అదాని అంబానీ టాటా బిర్లాలే వాడరు కదా. ఈ సబ్సిడైజ్ చేసుకుంటా విచ్చలవిడి అవినీతి చేసుకుంటా దేశాన్ని మళ్ళీ అప్పుల మాట ఎక్కి మళ్ళీ ఈస్ట్ ఇండియన్ కంపెనీ తెస్తామంటే ఎట్లా? ఒక పద్ధతి గల దేశ హితం కోరే ప్రభుత్వం అధికారంలో ఉంది, ప్రజల హితం కోరే ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో సింగరేణికే కాదు దేశంలో ఎటువంటి సంస్థలకు కూడా ఇబ్బంది కలగనివ్వము, ఎటువంటి నష్టం కలగనివ్వము. ఇది ఒకటి సింగరేణి కాదు, ఏ రేణికి కూడా కలగనివ్వము. అన్న రాకేష్ రెడ్డి గారు, అన్న దిలీప్ అన్న గారు, దేవిప్రసాద్ అన్న గారు, ఇక్కడ నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే నిన్న రాత్రి కార్మిక సంఘాలతో మాట్లాడితే ఇప్పుడున్న యూనిట్ ఒక టన్ను 4,000 రూపాయలకి సింగరేణి తక్కువ ధరకు ఇస్తుంటే ప్రైవేట్ సంస్థల ఏది కూడా భారతదేశ వ్యాప్తంగా టన్ను 15,000 నుంచి 25,000 వరకు వెళ్తుంది. అంటే ఇది అల్టిమేట్ గా ఎవరి మీద భారం పడుతుంది అంటే ప్రజల మీద భారం పడుతుంది. ఇవాళ ప్రొడక్షన్ కాస్ట్ 15,000 నుంచి 25,000 పెట్టి ఒక టన్ను కొంటే కరెంటు రేటు పెరగడం, యూనిట్ రేటు 4 రూపాయలు 3 రూపాయలకే ఇప్పుడు పేద ప్రజల మీద భారం పడుతుంటే అది 20 రూపాయలు పోయే పరిస్థితి ఉంది. అదేవిధంగా సిమెంట్ ఇండస్ట్రీ మీద భారం పడుతుంది, సిమెంట్ కాస్ట్ పెరిగే ప్రమాదం ఉంది. స్టీల్ అండ్ ఐరన్ బొగ్గు ఆధారితంగా ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో అల్టిమేట్ ఎండ్ ప్రొడక్ట్ వచ్చేసి కాస్ట్ ఎఫెక్టివ్ పెరుగుతుంది. ఇవాళ అదే విధంగా మనకి ఇంత బొగ్గు గనులు ఉన్నప్పటికీ కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన ఒక పాలసీలోనే ప్రాబ్లం ఉంది. 100% FDI రావడంతో విదేశాల నుంచి, విదేశీ సంస్థల నుంచి ఆస్ట్రేలియా బొగ్గుతోటో ఆఫ్రికా బొగ్గుతోటో పోటీ పడే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి పాలసీ ఫ్రేమింగ్, పాలసీ రీసెర్చ్ లో అల్టిమేట్ ఎండ్ ప్రజలకు ఉపయోగపడాలి. ఎండ్ రిజల్ట్ ప్రజలకి కాస్ట్ పెరుగుతున్నప్పుడు అది ఏ విధానమైన నష్టం జరుగుతుంది. ఇప్పుడు ప్రజల కోసం కదా, ఇప్పుడు వెల్ఫేర్ స్టేట్, ఇప్పుడు మనం పూర్తిగా క్యాపిటలిస్టిక్ కంట్రీ కాదు ఇండియా అనేది. వెల్ఫేర్ ప్రాధాన్యంగా ప్రజలకి మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, సౌకర్యాలు, పవర్, రోడ్స్ కల్పించడం అనేది బాధ్యత. కాబట్టి ప్రపంచంతో పోటీ పడాల్సిందే, ఎక్కడ ఏది అవసరమో అది తీసుకోవాల్సిందే, గుడ్డిగా రొడ్డకొట్టుడు కొట్టద్దు. కాకపోతే ఇక్కడ నా దృష్టికి వచ్చిన విషయాలు తీసుకుంటే పార్టీలకు అతీతంగా గతంలో ఎండి శ్రీధర్ గారు ఎవరైనా ఎండి 3 సంవత్సరాలకు మించి చేయకూడదు, కానీ కేసీఆర్ గారి సపోర్టు తోటి, కేటీఆర్ గారి సపోర్టు తోటి శ్రీధర్ గారి హయాంలో నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, క్లర్క్ ఎగ్జామ్స్ లో అతిపెద్ద కుంభకోణం జరిగింది. బాధితులు స్వయంగా చాలా మంది మా కొత్తగూడెం, ఖమ్మం నుంచి వచ్చారు.
అదేవిధంగా E&M ఎగ్జామ్ లో స్కామ్ జరిగింది. ఇదే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, బట్టి విక్రమార్క గారు పదే పదే చెప్పారు ఇదంతా పెద్ద కుంభకోణం జరుగుతుంది. ఈవెన్ తాడిచెర్లను కూడా సింగరేణి జెన్కోకి ఇస్తే అది ప్రైవేట్ సంస్థకి వెళ్ళిందని చెప్పింది. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ఆరోపణలు చేసింది. సింగరేణి పూర్తిగా శ్రీధర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారి ఫ్యామిలీ సంస్థ అయిపోయింది, దీనిలో చాలా కుంభకోణాలు జరిగినాయని చెప్పి గతంలో జరిగిన ఎన్నికల్లో ఒకప్పుడు అద్భుతమైన విజయం సాధించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మొన్న ఎటువంటి పెర్ఫార్మెన్స్ చేసిందో కూడా తెలుసు. అంటే కార్మికుల మెప్పు పొందారు, అదే దశలో కార్మికుల వ్యతిరేకత పొంది పూర్తిగా డిపాజిట్లు కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది. నేను దిలీప్ అన్న గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, రాకేష్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, గతంలో సింగరేణిలో శ్రీధర్ గారి హయాంలో జరిగిన ఎగ్జామ్స్ వల్ల చాలా మంది పిల్లలు నష్టపోయారు. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ మీద మనం ఎంత పోరాటం చేస్తున్నామో తెలంగాణలో కూడా ఈ ఎగ్జామ్ మీద, క్లర్క్ ఎగ్జామ్స్ మీద జరగాలి. అదే విధంగా ఇప్పుడు లేటెస్ట్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నా దృష్టికి సింగరేణి కార్మికులు ఒక ఇంపార్టెంట్ విషయం తీసుకొచ్చారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి దాదాపు 4,000 కోట్ల రూపాయలు పాత బకాయిలు ఇంకా కట్టాల్సి ఉంది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కి. ఆ అప్పుని బదలాయించుకోవడం కోసం 3,000 కోట్ల రూపాయలు SBI నుంచి లోన్ తీసుకున్నారు. కొత్త మేనేజ్మెంట్ బలరాం గారు 1,000 కోట్ల రూపాయలు ICICI బ్యాంక్ నుంచి తీసుకున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జనరల్ గా ప్రైవేట్ బ్యాంక్ అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది, గవర్నమెంట్ బ్యాంక్ తక్కువ ఉంటుంది. కానీ SBI అనేది ICICI బ్యాంక్ కన్నా ఒక రూపాయికో ఎక్కువ రేట్ ఇస్తుంది, ICICI బ్యాంక్ ఒక తక్కువ రేట్ ఇస్తుంది అని చెప్పి వీళ్ళు 1,000 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నారు. ఇక్కడ కామన్ సెన్స్ ఏంటంటే ICICI బ్యాంకులో 1,00,000 రూపాయల లోన్ ఎవరైనా ఇప్పిస్తే ఏజెంట్ కి 5,000 రూపాయలు ఇస్తారు. ఇక్కడ 1,000 కోట్ల రూపాయలు ICICI బ్యాంకు నుంచి తీసుకోవడంలో 50 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా ఈ బలరాం గారికి కానీ ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దలకు అందింది అనేది సింగరేణి కార్మిక సంఘాలు స్పష్టంగా ఆరోపణ చేస్తున్నారు. మరి ఇదే విధంగా బలరాం అనే వ్యక్తి IAS ఆఫీసర్ కాదు. ఈయన రిక్రూట్మెంట్ జరిగినప్పుడు కూడా కోల్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ ఇండియా నుంచి అబ్జర్వర్ గానీ ఎక్స్పర్ట్ ఎవరు రాలేదు. జనరల్ గా సింగరేణి లాంటి సంస్థకి రిక్రూట్మెంట్ జరిగేటప్పుడు చీఫ్ సెక్రటరీ గారు, ఎనర్జీ సెక్రటరీ గారు, చైర్మన్ గారు, కోల్ ఇండియా మెంబర్ డైరెక్టర్, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఉండాలి. కానీ ఆ సింగరేణి సంస్థకు చెందిన డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్ బలరాం గారు రిక్రూట్మెంట్ జరిగేటప్పుడు శ్రీధర్ గారిది వివాదాస్పదం ఉంది. శ్రీధర్ గారు కూడా ఫుల్ పవర్స్ లేవు. అటువంటి టైంలో ఈయన డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఉన్న వ్యక్తి, ఈయన చార్టర్డ్ అకౌంటెంట్ కూడా కాదు, ఒక ఎంఏ ఎంఫిల్ చదివిన వ్యక్తి. జనరల్ గా డైరెక్టర్ ఫైనాన్స్ రిక్రూట్మెంట్ చేయాలంటే చార్టర్డ్ అకౌంటెంట్ అన్న అయి ఉండాలి, IRS అతను. బట్ వీళ్ళ డైరెక్టర్ ఫైనాన్స్ దానిలో ఏముందంటే ఫస్ట్ ఎలిజిబిలిటీ చార్టర్డ్ అకౌంటెంట్ అని అయి ఉండాలి, ICAA అని అయి ఉండాలి, MBA ఫైనాన్స్ ఫ్రమ్ ఎనీ IIM, లేదంటే డిగ్రీ ప్లస్ లా చదివి ఉండాలి. అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ విషయంలో. లేదు అంటే ఎక్స్పీరియన్స్ 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఏజ్ 50 నుంచి 58 ఇయర్స్ ఉండాలి. ఈ బలరాం విషయంలో శ్రీధర్ గారు ఈ నిబంధనలన్నీ పక్కకు పెట్టారని చెప్పి చాలా ఆరోపణలు ఉన్నాయి. అదే విధంగా శ్రీధర్ గారి మీద కూడా ఆరోపణలు చేస్తే NMDC ఆయనని యాక్చువల్ గా శ్రీధర్ గారిని ఇక్కడ నుంచి సింగరేణి నుంచి రిలీవ్ అయినాక నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చైర్మన్ గా అపాయింట్మెంట్ చేయడానికి రెడీ అయితే ఇక్కడ సింగరేణి కార్మిక సంఘాలు కంప్లైంట్ ఇవ్వడంతో ఆయనని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు NMDC కూడా. ఇప్పుడు ఆయన SC కమిషన్ చైర్మన్ గా చేసినట్టున్నారు. గతంలో శ్రీధర్ గారి హయాంలో జరిగిన కుంభకోణాలు, పేపర్ లీకేజ్, క్లర్క్ ఎగ్జామ్ గానీ E&M ఎగ్జామ్ మీద విచారణ జరిపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అదే విధంగా తాడిచెర్ల దాన్ని జెన్కోకు అప్పగించడము, అక్కడి నుంచి అది ప్రైవేట్ వ్యక్తులకు ఏ విధంగా వెళ్ళింది అనేది కూడా విచారణ జరపాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక పాత్ర, అధికారంలో ఒక పాత్ర చేస్తున్నారు. రాకేష్ రెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది జోక్యం చేసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రభుత్వ రంగ సంస్థ. చాలా మంది CBI ఎంక్వైరీ అంటున్నారు, కానీ ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్ గా గత 10 ఏళ్లలో జరిగిన అన్ని రకాల స్కామ్ల మీద విచారణ జరపాలి. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా శ్రీధర్ గారికి ఎటువంటి విచారణ జరపకుండా ఇప్పుడు వచ్చిన బలరాం నాయక్ గారి ఒక మంత్రి గారి ప్రోద్బలంతో చాలా అక్రమాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాలు ఆరోపణలు చేస్తున్నారు. దిలీప్ అన్న కూడా ఇప్పుడు ఈ 6 నెలల్లో జరగబోయే దాని మీద కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతతో విచారణ చేయాలని నేను కోరుకుంటున్నాను. రైట్, దిలీప్ కుమార్ గారు. అది ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు చెప్పారండి. ఆల్రెడీ నేను దర్యాప్తు చేయిస్తాను, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు లేఖ రాస్తానని కూడా క్లియర్ గా చెప్పారు. ఆల్రెడీ ప్రెస్ మీట్ లో చెప్పారు విఠల్ గారు. రైట్, దిలీప్ కుమార్ గారు కంక్లూడ్ ఇవ్వండి. 49% ఆల్రెడీ స్టేక్ హోల్డర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉందండి. ఇందులో 55% రాష్ట్రానికి ఉంది. కాబట్టి వాళ్ళు కావాల్సుకుంటే సుమోటో CBI ఎంక్వైరీ చేయొచ్చు, లేదా విటల్ అన్నట్టు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కూడా చేయొచ్చు. అసలు ఈయన పీరియడ్స్ దేవుడరు
గత హయాంలో అయితే వేలాది కోట్ల కుంభకోణాలనే అభియోగాలు అదే సింగరేణి వర్కర్స్ అసోసియేషన్స్ అపోజిషన్ గగ్గోలు పెట్టాయి. కాబట్టి ఆ ఎంక్వైరీ కూడా చేస్తే మంచిదే నా ఉద్దేశం. చూడాలి. నేను కూడా ఇది తీసుకురావాల్సిన అవసరం లేకుండా ముఖ్యమంత్రి దృష్టికి ఆల్రెడీ ఉంది. అది రకరకాల ఎంక్వైరీలు మనం చూస్తూనే ఉన్నాం. రోజు ఎట్లా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిందో సింగరేణి కూడా నో ఎక్సెప్షన్. దాని మీద కూడా గతంలో జరిగిన అవినీతి అవగతపరంగా విచారణ ఖచ్చితంగా జరుగుతుంది. ఏదేమైనా అందరం కలిసి సింగరేణి సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నదనటంలో మాత్రం ఏ విధమైనటువంటి వివాదం లేదు, దాంట్లో డిబేట్ లేదు. రైట్, థ్యాంక్ యూ విఠల్ గారు, కపిలభాయ్ దిలీప్ కుమార్ గారు, దేవి ప్రసాద్ గారు, రాకేష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొనేందుకు ధన్యవాదాలు. ఇవి ఈ రోజు డిబేట్లోని అంశాలు. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్. నిజాం.